ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తారు. మన శంకరవర ప్రసాద్ గారు నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు ప్లీజ్. ఏంటి సార్ ఏదైతే జరిగిపోతుంది ఏంటి సార్ యాక్షన్ చూపిస్తున్నారేంటి? మేము దీనికి అప్లై చేయలేదే. అదే కదా. ఏయ్ చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ ట్రైలర్ ఎలా అనిపించింది అంటే ఓకే, ఇట్స్ యావరేజ్. ఓకే స్టార్ట్. దిస్ వీడియో ఇస్ మేడ్ ఫర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. అది కాదు ఎగ్జాక్ట్లీ, అదే ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ అది ఇది అని చెప్పి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సంక్రాంతి ఇస్ హియర్. సంక్రాంతి సినిమాలు ఆర్ కమింగ్, దేర్ అప్డేట్స్ ఆర్ కమింగ్. హి ఇస్ ఆల్సో హియర్. సే హాయ్. ఏంది బస్సు సంగతి? అదిరిపోద్ది సంక్రాంతి. జిప్పు చిక్కుం జిప్పు చిక్కుం జిప్పు చిక్కుం సంక్రాంతి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇందాక ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక పోల్ చూసా, ఎవరో పెట్టారు, నేను పేరు చెప్పను. ఈసారైనా దొరుకుతాడా ఎంబీ దొరకడా? ఎంబీ దొరకడా అంటే అదే అదే ఎం కూడా దొరకడా. ఫైనలీ గైస్ వి హావ్ ఆడియో స్ప్లిటర్. థ్యాంక్స్ రా బాబు. దిస్ ఇస్ వర్కింగ్. పవన్ అన్న, నువ్వు ఇప్పుడే చూసావు కదా ట్రైలర్. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? క్యూట్ అంట. క్యూట్. ఓ నైస్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తారు. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు. మన శంకరవర ప్రసాద్ గారు ఇక్కడతో యాక్షన్ అయింది. ఇక్కడ వరకు బాగుంది, స్టైలిష్ గా ఉంది. వెరీ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు దాకా డైలాగులు లేవేంటి? వస్తాయి ఇప్పుడు. 1 minute అయింది. యా You better behave yourself. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు ప్లీజ్. ససై ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. ఎవ్రీ బాయ్ ఫ్రెండ్ ఆఫ్టర్ బ్రేకప్. నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. ఏంటి సార్ ఏదైతే జరిగిపోతుంది ఏంటి సార్ యాక్షన్ చూపిస్తున్నారేంటి? మేము దీనికి అప్లై చేయలేదే. అదే కదా. ఏయ్ నేను చూడాల్సిన సినిమా ఇది కాదయ్యా, మార్చండి అయ్యా. ఎందుకు యాక్షన్ ఎంత ఉంది? చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ ఒక్కటే చెప్తా, ఇక్కడ లాస్ట్ లో ఎలా తిప్పాడు చూడు. దయచేసి ఒక మంచి మెగాస్టార్ టైటిల్ కార్డ్ ప్లీజ్. తమిళ్లో వాళ్ళకి చూస్తున్నాం ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్. నీకేమనిపించింది ట్రైలర్? కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉండే, బట్ ట్రైలర్ కట్ కొత్తగా అనిపించలేదు నీకు? నాకు ట్రైలర్ యాక్షన్, ఫ్యామిలీ యాక్షన్, మళ్ళీ అది అంటే నాకు ఆ కొత్తగా ఏముందిలే, అంటే చాలా మంది ఇలా చేస్తారు. బట్ నాకేమనిపించింది అంటే చెప్తున్నా కదా, నేను చూడాలనుకున్న సినిమా ఇది కాదయా, మోర్ ఎంటర్టైన్మెంట్. నాకు ఫస్ట్ 1 minute చాలా నచ్చింది. యాక్షన్ చూపించాడు, అదంతా వర్కౌట్ అయింది. దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, అది కూడా వర్కౌట్ అయింది. ఫోన్ చేస్తాడు, అదంతా విచ్ ఇస్ వెరీ వెరీ రిలేటబుల్, అంతా బాగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ యాక్షన్కి వెళ్ళాడు చూడు, అప్పుడు నువ్వు అన్నట్టే మళ్ళీ ఎందుకు ఇదంతా. అండ్ ఆల్సో నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ సినిమాలో స్టోరీ మనకేం చెప్పలే, ఈ ట్రైలర్ లో ఏం చెప్పలే. అండ్ ఇంకోటి సంక్రాంతికి ట్రైలర్ సంక్రాంతికి వస్తున్నా ఉంది. ఇప్పుడు ఆ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక అండర్లైన్ పాయింట్ ఏదో ఉంటది. ఏంటి, మనోడు ఉంటాడు, మనోడు ఒక ఏజ్ అదే పోలీస్ కాప్, తర్వాత మళ్ళీ ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, ఇది ఏదో పెద్ద ఒక స్టోరీ ఉంటుంది, దాని చుట్టూ ఫన్. అసలు ఇందులో
స్టోరీ Conflict తెలీదు. కాన్ఫ్లిక్ట్ తెలియదు, ఏమీ తెలియదు. ఏదో గొడవ అయింది వాళ్ళకి వీళ్ళకి, ఏదో గొడవ అయిందని ఒకటి తెలుసు అంతే. అంతే. మూడు పిల్లలు గొడవ అయిందని తప్ప మొగుడు పిల్లలు గొడవ అయింది. ఆ పాట ఒకటి రిలీజ్ అయింది కదా, దాంట్లోనే మీసాల పిల్ల మీసాల పిల్ల సాంగ్ లోనే వాళ్ళిద్దరికి ఇదా కొంచెం గట్టి మాట. అదే మీసాల పిల్ల సాంగ్ లోనే వాళ్ళిద్దరికి గొడవ అయిందని, డివోర్స్ అని Yeah. కన్వే చేసేస్తారు Yes. లిరిక్సే. Yeah. సో అఫ్ కోర్స్ ఐబీ ఆఫీస్ అంటున్నారు, దీంట్లో ఇలా కుమ్మేస్తున్నారు అది ఇది అంటున్నారు కాబట్టి ఏదో సీక్రెట్ ఏజెంట్ ఫ్యామిలీ మ్యాన్ టైప్స్ సరిగ్గా టైం ఇవ్వలేక సంథింగ్ ఏదో అయింది. సో వాళ్ళిద్దరికి డివోర్స్ అయి ఉండొచ్చు. మళ్ళీ వెళ్ళి ఎలా గెట్ బ్యాక్ చేస్తారు ఏంటి అని. అందులో వెంకీది ఏదో కొంచెం ఉంటది అనుకుంటా, బోత్ ఆఫ్ దెమ్ గెట్టింగ్ టుగెదర్ లో వెంకీ సమ్ పార్ట్ ఉండొచ్చు. మేబీ. ఇంకా అంతకన్నా నాకు అక్కడ స్కోపింగ్ అనిపించట్లేదు. అండ్ అసలు మనోడు ఇప్పుడు రా ఏజెంట్ ఇంత ఫైట్లు చూపించిన తర్వాత అసలు ఆ ఫైట్లు ఏంటి, ఆ కోర్ స్టోరీ ఏంటి, ఏమన్నా ఉందా అసలు? మేబీ తను నయనతారాల ఫాదర్ ఆయన ఉన్నాడు కదా, కేట్కర్ ఏదో నయనతారాల ఫాదర్ అలా వైకుంఠపురంలో తాతగారు. ఎస్ హీఈస్ బిగ్ ఫిష్. సో అతని మీదకి వస్తున్నారు అటాక్, మనోడు కాపాడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే మధ్యలో మనోడిని కొట్టాడు బాస్, వెళ్ళి హీ స్లాప్డ్ హిమ్. కొద్దిగా ఇట్స్ ఎ కాల్ బ్యాక్ టు ఆల్ ఓల్డ్ చిరు సార్ ఫిల్మ్స్. మనకి రీసెంట్ మెమరీలో ఉన్నది లింగమ్మాయ, తర్వాత గరణామగుడు, అలాంటి రావు అదే వాళ్ళందరినీ ఆడుకునేవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, హీఈస్ నోన్ ఫర్ దట్. హీస్ అంటే వాళ్ళని ఆడుకునేది ఏదైతే జోన్ ఉంటుందో చాలా కామికల్ గా ఉంటది. సో ఇట్స్ అది ఎక్స్ప్లోర్ చేశారంటాం. అది ఎక్స్ప్లోర్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇంకా ఫ్యామిలీ డైనమిక్స్ పట్టుకుని కుమ్మేస్తారు. మ్యూజిక్ కూడా నాకు మంచిగానే అనిపించింది. మ్యూజిక్ కూడా బెటర్ అనిపించింది నాకు. ఓకే. ఇంకా ఆ టిన్ టిన్ టిరిడి అది బాగుంది. మిగతాదంతా ఫ్లో శశిరేఖ ఎక్కడ వాడలేదు, నాకు ఫ్లోలో వెళ్ళిపోయింది. అదేలే, అదే అంటున్నా, ఇట్ ఈస్ నాట్ నోటిసబుల్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ నాట్ నోటిసబుల్ అని కూడా అంటారు మరి. ఇట్స్ ఫర్ మీ ఒక వన్ విధంగా చెప్పాలంటే ఒక వర్డ్ లో ఇట్స్ యావరేజ్ అనిపించింది. ట్రైలర్ ఎంత ఉండాలో అంత ఉంది అంతే. నేనేమంటాను తెలుసా, నీకు ఎలాగో వెళ్తున్నావు ఈ సినిమాకి, దట్ ఈస్ ఫిక్స్ సంక్రాంతి, అందుకు ఎక్స్పెక్టేషన్స్ కొంచెం సెట్ చేయడానికి అనుకుంటా. ట్రైలర్ ఎలా అనిపించింది అంటే ఓకే ఓకే ఓకే, బట్ యాజ్ అ బాస్ ఫ్యాన్ ఫస్ట్ 1 minute కి నేను హ్యాపీ. గుడ్ చాలు, మంచి స్టఫ్ ఉంది. అది కానీ అది ప్రాపర్ గా ప్యాకేజ్ చేశారు లేదా అనేది గోస్ బ్యాక్ టు అగైన్ రావిపూడి సార్ బీయింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ నాట్. లైక్ ఏదో పంపిస్తారు మా, ఏదో సమ్ అసైన్మెంట్ మీద పంపిస్తారు, అక్కడ నుంచి ఏదో అవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా మనోడికో ఫ్యామిలీ ఉంటుంది అంతా ఉంటది, కానీ వేరే అసైన్మెంట్ కి ఎక్కడికి వెళ్తాడు కదా, వాళ్ళకి మధ్య ఉండే గొడవ అదొకటి తెస్తాడు ప్యారలల్ లైన్. ఇప్పుడు ఇందులో కూడా అంతే కదా, సీఎం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని సంక్రాంతి కోసం కిడ్నాప్ చేస్తారు, అలాగా దీనికి కూడా ప్యారలల్ పాయింట్ ఒకటి తీసుకుని ఎగ్జాక్ట్లీ అదేమి చూపించలేదు, ఏమీ చెప్పలేదు, అన్ని హాల్లోనే అంటున్నా అనిల్ రావుపూడి. Actually, it's not a very serious film. Exactly. It's not a serious film. It's a fun thing. Yeah. That's the thing, guys. That's the reaction. We all will be seated, of course. And yes, కింద కామెంట్ చేయండి, మీకు దొరుకుతాడు అనిపిస్తుందా, దొరకడనిపిస్తుందా? గోడ మీద గిరక నీకు బొంగు మీద దొరక. నాకైతే నో, నాకు కూడా పర్సనల్లీ నో గ్యారంటీ లాగేస్తాడని అనిపిస్తుంది. Bold and italic no. సరే అది మరి సంగతి. సో అదిరిపోద్ది సంక్రాంతి. ఓ అమ్మా, సానా సెకండ్ ఉన్నాయిరా నీళ్ళు. వెరీ నైస్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమింగ్. హ్యాపీ సంక్రాంతి. ఎరిగిపోద్ది సంక్రాంతి. ఓకే బై గైస్. బాస్ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. జుప్పు చిక్కుం జుప్పు చిక్కుం జుప్పు చిక్కుం జుప్పు చిక్కుం. ఏంది బాస్ సంగతి, ఓ ఏంది వెంకి సంగతి, ఎరగదిసే సంక్రాంతి. జుప్పు చిక్కుం జుప్పు చిక్కుం జుప్పు చిక్కుం. బాయ్, ఆ రోజు కానీ నేను పాడకపోయి ఉండుంటే ఈడు డాన్సులు కట్టేవాడు. నిజమే, ఆ రోజు ఫిల్లర్. గైస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే రాజాసాబు, రాజా నీ స్వాగ సుకరు, రాజా నీ స్టైల్ బంపరు, రాజా సంక్రాంతికి తీర్థంలో అది రికార్డింగ్ డాన్స్ అది వస్తుంది కదా, ముందర అది మైకి పెట్టుకుని నుంచునిపో. లేదు అక్కడ మనకు ఛాన్స్ ఇవ్వరు. అక్కడ ఇంకా మనకంటే టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు. బయటకు పో, ఏదో హైదరాబాద్ నుంచి వచ్చి అదో నాటకాలు ఆడుతున్నావు నువ్వు అంటారు. మన వల్ల కాదు. సో ఎక్సైటెడ్ ఫర్ సంక్రాంతి గైస్. పండగకి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసి, జాగ్రత్తగా ఎంజాయ్ చేసి
జాగ్రత్తగా చేయండి. అందరూ మంచిగా హ్యావ్ గుడ్ వెకేషన్. అసలుగా 4, 5, 6, 7 సినిమాలు టికెట్లు బుక్ చేసుకున్నారా సినిమాకి, ఊరికి, అన్నిటికి? ఊరికి లేకపోతే మన్మధుడి సినిమా లాస్ట్ లో చెల్లియా, అలాగే వెళ్ళాలి. జామ మంత్ ఎండ్ వరకు ఆగక్కర్లేదు, మిడిల్ లోనే ఎంటీ అయిపోతాయి అన్ని. అంతే. అదే కదా. ఓకే గైస్, బాయ్ గైస్. బాయ్.